ఓటేసిన ప్రభుత్వ సలహాదారు ముహమ్మద్ షబ్బీర్ అలీ ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి అని అది మన బాధ్యత అని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వడ్డెర కాలనీలో గల 214 బూత్ నెంబర్లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ మాట్లాడుతూ ఓటు అనేది మనకు ఆయుధం లాంటిది అని దానిని ఉపయోగించుకోవాలి అని సూచించారు. పోలింగ్ శాతం పెంచేందుకు ప్రతి ఒక్క ఓటర్ కృషి చేయాలి అని పేర్కొన్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది అని 6 గంటల లోపు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పండ్ల రాజు, పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. इधर कैसा आ गया नया एनरोल है ना, पूरा बच्चों का पूरा इधर आ गया, अपना उधर ही कर सही इधर निकालो, इधर का मैंने ओके ना కామారెడ్డి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో బూత్ నంబర్ 214లో ఇప్పుడే నేనంటే ముహమ్మద్ అలీ షబ్బీర్ నా ఓటు వినియోగించి వస్తున్నాను. కామారెడ్డిలో ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతుంది. కానీ మీ ద్వారా నేను కామారెడ్డి ఓటర్స్కు చేతులు జోడి మనవి చేస్తున్నాను. దయచేసి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళండి. బూత్లో మార్నింగ్ కొంచెం బాగుంది, ఇప్పుడు తగ్గిపోతున్నారు బూత్లో ఓటర్స్. వాళ్ళు వెళ్ళండి, బయటికి రావాలా, ఓట్లు వినియోగించాలా. మనము ఈ దేశాన్ని మేము ఒక పౌరులు ఉన్నామని నిజాయితీగా చూపించాలంటే మనం వచ్చి ఓటు వేయాలా. ఓటు మీ ప్రథమ హక్కు. మన హక్కును వినియోగించమని చేతులు జోడి మీరు దయచేసి అందరు మీ బూత్లో రండి. మీ బూత్లో వచ్చి 6 o'clock వరకు టైం ఉంది. ప్రభుత్వం 1 hour కూడా పెంచింది, 5 కాదు 6 వరకు ఉంది. 6 లోపల మనకు 85-90% పోలింగ్ కావాలని మీ ఓటర్స్ महाशयలకు తెలియజేస్తున్నాను, వాళ్ళకు अपील చేస్తున్నాను. बूथ लो रंडी. आप सब लोगों से मेरी अपील है, आइए, अपना वोट अपना हक है, हक इस्तेमाल करो और पोलिंग बूथ पर आकर अपना वोट डालिए. రాజేడి मालूम ఓట్ అయిపోయిందా? ఆశా వర్కర్